దేశంలో చాలా ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలున్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయాలే కాక ఇతర దేవుళ్ల ఆలయాలు కూడా టీటీడీ పరిధిలో కొనసాగుతున్నాయి. టీటీడీ నిధులను ఆయా ఆలయాల్లో దీపధూప నైవేద్యాలతో పాటు ఉత్సవాలు అభివృద్ధికి వినియోగిస్తున్నారు. అయితే షిరిడి సాయిబాబా ఆలయాలకు టీటీడీ నిధులు వినియోగించాలని కొంతమంది భక్తుల నుండి అభిప్రాయాలు వెలువడుతున్నాయి. తాజాగా టీటీడీ నిధులను షిరిడి సాయిబాబా ఆలయాల అభివృద్ధికి వినియోగించాలన్న డిమాండ్పై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షిరిడి సాయి ఆలయాలకు టీటీడీ నిధులు కేటాయించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. హిందూ దేవాదాయ శాఖ పరిధిలోని నిబంధనలు, శ్రీవారి నిధుల వినియోగానికి ఉన్న ప్రోటోకాల్ ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. షిరిడి సాయిబాబా ఆలయాలకు ఇప్పటికే భక్తులు, పలు సంస్థల నుండి విరాళాలు అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే పురాణాలు, ఆగమ శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే ఆలయాలకే టీటీడీ నిధులు వినియోగిస్తామని, షిరిడి సాయి ఆలయాల్లో వైదిక ఆగమ శాస్త్ర విధానంలో పూజలు జరగవని చెప్పారు. ఈ కారణాల వల్ల షిరిడి సాయి ఆలయాల నిర్మాణం లేదా అభివృద్ధికి టీటీడీ నిధులు వినియోగించే అవకాశం లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రాలు, వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిరిడి సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు, అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళు దగ్గరుండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ ధర్మ రక్షణ ఆలయాలకు